నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ 2 ఫొటోస్ని పోస్ట్ చేయటం జరిగింది. అవేమిటంటే, ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీ అసోసియేషన్ గుంటూరు జిల్లా బ్రాంచ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి కుమారి సాయి జ్యోతి రచించినటువంటి చేయి వీళ్ళని చెలిమి నవలను ఆవిష్కరించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఆయన యొక్క స్వగృహంలో ఈరోజు మన యొక్క విసిఏ గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి జ్యోతి అండ్ ఫ్యామిలీకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మంగళగిరికి చెందినటువంటి సాయి జ్యోతి రచించినటువంటి చేయి వీడని చెలిమి బుక్ని ఆవిష్కరించడంతో పాటు ఆ సందర్భంగా నేను సాయి జ్యోతి వెళ్ళేటువంటి క్రమంలో ఎఫ్ఆర్బిఏఎస్ ఏదైతే కనుక విజువల్లీ ఛాలెంజ్డ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో దాని గురించి క్లియర్గా మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ లెటర్ లెటర్ రాసి సాయి జ్యోతికి ఇచ్చి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా సాయి జ్యోతి క్లియర్గా గౌరవ మంత్రివర్యులకు ఎఫ్ఆర్బిఏఎస్ సందర్భంగా మేము ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నామో క్లియర్గా మన లెటర్లో రాసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ అది సెల్ఫీ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ అని చెప్పేసి దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని, థర్డ్ పార్టీ సపోర్ట్ కంపల్సరీ కావాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు మేము స్టూడెంట్స్ని కానీ టీచర్స్ని కానీ సహకారం కోరినప్పుడు రోజు ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు గౌరవ మంత్రివర్యులు కూడా స్పందిస్తూ ఆ విషయంలో మా వైపు నుంచి కూడా కొంత రాంగ్ జరిగింది, ఖచ్చితంగా నేను దాన్ని సరిదిద్దుతా అని చెప్పేసి మంత్రివర్యులు అష్యూరెన్స్ ఇవ్వటం జరిగింది. అట్ ది సేమ్ టైం మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఇక్కడ మీకు ఈ విజువల్లో కనిపిస్తూ ఉంటుంది. ఓఎస్డి ఇష్యూ క్లియర్ గైడ్ లైన్స్ అని చెప్పేసి స్పష్టంగా మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ మడతపెట్టి దాని బ్యాక్ సైడ్ క్లియర్గా గౌరవ మంత్రివర్య రాసి అన్నటువంటి ఇది కూడా మనకి క్లియర్గా దీంట్లో కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే ఈ ఎఫ్ఆర్బిఏఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి మనకి ఉపశమనం కలిగే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ విషయంలో సహకరించినటువంటి మన యొక్క విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీ అసోసియేషన్ గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి జ్యోతికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి చేయి వీడని చెలిమి పుస్తకాన్ని నవలను రాసి గౌరవ మంత్రివర్యులతో ఆవిష్కరింపజేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు.